ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణ స్వీకారానికైతే ముహూర్తం ఖరారైంది. అయితే ఈ నెల 21న ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. ఇక అతిషితో పాటుగా మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేస్తారని ఆప్ తెలిపింది. అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత తదుపరి సీఎంగా అతిషిని ప్రకటించారు. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణ స్వీకారానికైతే ముహూర్తం ఖరారైంది. ఇక ఈ నెల 21న ఆమె సీఎంగా బాధ్యతలైతే చేపట్టనున్నారు. ఇక ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు. ఇక అతిషితో పాటుగా మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేస్తారని ఆప్ తెలిపింది. అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసిన తరువాత తదుపరి సీఎంగా అతిషిని ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దేశపోయిన శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్. మమత, ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా తర్వాత అతిషి ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో అతిషిని ముఖ్యమంత్రిని చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అప్కు చెందినటువంటి రాజ్యసభ ఎంపీ అతిషి సెప్టెంబర్ 21న శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది. అయితే ఈమెతో పాటు మిగతా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసేటట్లుగా తెలుస్తుంది మనకి. అయితే ఢిల్లీకి మూడో సీఎంగా 43 ఏళ్ల అతిషి, సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ తర్వాత ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఈమె పదవీ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మనీష్ సిసోడియా విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ రాజధానిలో విద్యా వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందడానికి గల కారకురాలు, ముఖ్యమైనటువంటి కారకురాలు అతిషి మాత్రమే. అప్పుడు ఆమె విద్యాశాఖకు సలహాదారుగా ఉన్నారు. అప్పుడు దేశంలోనే ప్రభుత్వ పాఠశాలలో విద్యారంగాన్ని మెరుగుపరచడంలో ఆమె కీలక పాత్ర పోషించారని అభినేతలు కూడా ఆమెను అభిలషించారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అతిషి పదవీ విరమణ చేసిన తర్వాత సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనపై నమ్మకం ఉంచినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేసినందుకు బాధగా ఉండడమే కాక మరో కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేజ్రీవాల్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేసేందుకు నేను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని సైతం ఆమె తెలపడం జరిగింది. అంతేకాక తన గురువు అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు కూడా తెలుస్తుంది మనకి. ఇంకా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనోజ్ సిసోడియా అరెస్ట్ తర్వాత అతిషి ఢిల్లీ క్యాపిటల్ లో నియమితులైంది. ఇటీవలే సిసోడియా బెయిల్ పై విడుదల కావడంతోనే జాతీయ రాజధానిలో తిరిగి అధికారంలోకి రావడం లక్ష్యంతో పార్టీ అసెంబ్లీ ఎన్నికలు సిద్ధమవుతున్నట్లు ఆప్ తెలిపింది. సో ఈ విధంగా అతిషి ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. అతిషి మన ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రాంతంలో తను ఒక టీచర్ గా కూడా చేసినట్టుగా తెలుస్తుంది. సెప్టెంబర్ 21 తారీఖున శనివారం రోజు ఆమె ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది మనకి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.